ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. రాష్ట్రంలోని 9 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 60 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక విభాగం నుంచి పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు ప్రాసెస్ మొదలైంది. వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ 1 పోస్టుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సేకరించింది. వాటిని పరిగణలోనికి తీసుకున్న ప్రభుత్వం వీలైనంత తొందరగా వీటిని భర్తీ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఆ గణాంకాల ప్రకారం అత్యధికంగా డీజీపీ, ఐజీ ఆఫీసుల్లో 24 డీఎస్పీ పోస్టులు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 19 ఎంపీడీఓ పోస్టులు ఉన్నట్లుగా తెలిసింది. మొత్తంగా 60 పోస్టులు ఖాళీగా ఉండడంతో వీటిని తొలుత భర్తీ చేయడానికి ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని 9 డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 60 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక విభాగం నుంచి పరిపాలనా అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు ప్రాసెస్ చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. గతంలో ఉన్న పోస్టులతో పాటు అదనంగా మరికొన్ని పోస్టులను చేసింది. దాదాపు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 60 పోస్టులను గుర్తించింది. దానికి సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడుతుందనే చెప్పాలి. 2014 తర్వాత గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ పరీక్షలు నిర్వహణ సవ్యంగా లేక ఇటు పేపర్ లీక్ కావచ్చు, అదేవిధంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. గతంలో జరిగినటువంటి పరీక్షకు సంబంధించి ప్రస్తుతం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టు వెళ్లడంతో ప్రస్తుతం అది అక్కడ పెండింగ్ లో ఉంది. దాన్ని పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్ళీ కొత్తగా ఈ 60 పోస్టులతో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చేందుకైతే ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పాలి. దీనికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 అంటే ఈసారి పరీక్షల నిర్వహణ సజావుగా సాగి అదేవిధంగా భర్తీ ఇటు పోస్టులన్నీ భర్తీ అయితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో గ్రూప్ 1 భర్తీ చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా గ్రూప్ 1 పోస్టుల భర్తీ గత 10 ఏళ్లలో చేపట్టలేదు. చాలా మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వం అంటే టీఎస్పీఎస్సీలో కొంత లోటుపాట్ల వల్ల వాటిని భర్తీ చేయలేకపోయింది. ప్రస్తుతం అయితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తాము నిరుద్యోగులకు అంటే ఏ శాఖలో ఖాళీలైనా ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తామని చెప్తుంది. అందులో భాగంగానే మొదటగా గ్రూప్ 1 కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.